మీరు మా మనవరాలు ఆరంగేట్రం భరతనాట్యంలో ఆరంగేట్రం చేసిన ప్రోగ్రాంలో మీరు కూడా అందరూ చూశారు. అది ప్రతి ఒక్కళ్ళు ఎంతగానో మెచ్చుకున్నారు, ఎంతగానో సంతోషించారు. మా ఫ్రెండ్ అయిన జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా వచ్చారు. తీసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చారు. ఎంత తన్మయత్వంగా ఈ భరతనాట్యం గురించి దీని గురించి నేను చెప్పగలిగింది ఏంటి అంటే, ఇది చక్కగా నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఫ్యాషనబుల్గా ఇష్టంగా నేర్చుకున్న తర్వాత ఏదో నలుగురు చూడాలి, నలుగురు నేర్చుకోవాలి అనే దానికన్నా ఇష్టంగా నేర్చుకున్నప్పుడు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి వాళ్ళే ఒక రూమ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు చక్కగా మనస్ఫూర్తిగా డ్యాన్స్ చేసుకుంటుంటే శారీరకమైన ఆరోగ్యం పెరుగుతుంది, మానసిక ప్రశాంతం పెరుగుద్ది. ఈ రెండు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆనందం, టోటల్ హెల్త్ అంటారే, టోటల్ హెల్త్ శారీరక ఆరోగ్యము మానసిక ప్రశాంతత రెండు కలిస్తేనే టోటల్ హెల్త్, సంపూర్ణ ఆరోగ్యం. సో అది సాధ్యం అవుతుంది. ఇది వాళ్ళు నలుగురు చూపించి నలుగురు మెచ్చుకోవాలని ఎదురు చూడకుండా ఉంటే, కానీ అది ఆటోమేటిక్గా నలుగురు చూడొచ్చు, మెచ్చుకోవచ్చు, జరిగితే జరగవచ్చు. కానీ దానికోసం ఎదురు చూసినప్పుడు అది జరగకపోతే అనుకున్న లెవెల్లో బాధ కలుగుతుంది, కానీ ఆనందం కలగదు. కానీ అందుకని ఏదైనా సహజత్వంలో నుంచి తృప్తితో సహజత్వంతో చేసినప్పుడు, ఇప్పుడు భగవద్గీతలో చెప్పేది ఏంటంటే, బయట విషయంలో అన్ని విషయాలు ఎంత ఎక్కువగా వదిలిపెడితే అంత ఎక్కువగా ఆనందం దొరుకుతుందంటే మన స్వరూపమే ఆనందం. మన స్వరూపమే ఆనందం. మరి ఆ స్వరూపమైన ఆనందాన్ని మనం ఎందుకు అనుభవించలేకపోతుంటే, బయట అన్ని విషయాలు పట్టుకుంటున్నాం, ఇష్టాలు అయిష్టాలు ఏర్పరచుకొని ఇష్టం వచ్చిన దాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ అది దొరకదేమని బాధను అనిపిస్తున్నాం. ఇష్టం లేని దాన్ని ఇస్తే అది ఉన్నంతకాలం చిరాకు పడుతున్నాం. అది ఇష్టాలు దేశాలు రెండింటిని పక్కన పెట్టాలంటే తను తాను లోపలికి వెళ్ళాలంటే పూర్తిగా లోపలికి వెళ్ళటం సాధ్యం కాదు. కాబట్టి ఒక ఉన్నతమైన ఇది మార్గం ఎన్నుకోవటం ఏంటంటే ఈ నాట్యం కూడా ఒకటి. ఎందుకంటే ఇష్టంగా సహజత్వంతో చేసినప్పుడు నెమలి నాట్యం చేస్తే తనకు తానుగా ఎట్లయితే ఏమీ ఆశించకుండా వెళ్తుందో అట్లా చేసుకున్నప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యము ప్రశాంతత రెండు కలిగి లోపల నుంచి మనసు నిలకడగా ఉంచుకోవడానికి అవకాశం కలిగినప్పుడు నిలకడగా ఉన్న మనసులో లోపల స్వరూపం అనుభవించబడుతుంది, అంటే ఆనందం తెలియబడుతుంది. సార్, ముఖ్యంగా ఈరోజు మీ మనవరాలు గారు రంగప్రవేశం చేశారు. ఆమె గురించి ఒక అమ్మాయి పేరు మాయా. ఇప్పుడు 10th క్లాస్, మాయా ఎడ్లపల్లి 10th క్లాసు. తను 10 years నుంచి నేర్చుకుంటుంది. కేవలం తన పట్టుదల, అఫ్కోర్స్ వాళ్ళ అమ్మా నాన్న యొక్క ఎంకరేజ్మెంట్ ఉంది. మెయిన్గా తన పర్సుయేషన్తోనే, ఎందుకంటే అమ్మా నాన్న కూడా ఫోర్స్ చేసేవాళ్ళు కాదు, వాళ్ళు తనకు కావాలంటే సపోర్ట్ చేసేవాళ్ళు. అందుకని ఏ పిల్లలైనా ఎక్కడైనా ఇష్టమైన లో మనం ప్రోత్సహించినప్పుడు వాళ్ళ రియల్ టాలెంట్ అనేది బయటకు వస్తుంది. సో అదే ఈ విషయంలో జరిగింది. చక్కగా ఆనందంగా ఈరోజు ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ అయింది. బట్ ఇందాక నేను చెప్పినప్పుడు ఎవరైనా ఏదైనా ఎదుటి వాళ్ళకు మెచ్చుకోవటం కానీ దానివల్ల కొంత బెనిఫిట్ కానీ జరిగితే ఆటోమేటిక్గా జరగొచ్చేమో, కానీ దానికోసం ఎదురు చూసినప్పుడు తమ సహజమైన కెపాసిటీని మిస్ అవుతారు, సహజమైన ఆనందానికి దూరం అవుతారు. సో నేను ఒక్కటే మీరు అందరం చాలా గర్వపడ్డాం, మీరందరూ కూడా ఆశీర్వదించండి నాకు మాట్లాడుతుంది. సో మా మనవరాలు మాయా అని మా మనవరాలు, ఇప్పుడు మేఘన పెద్దమ్మాయి ఉంది, చిన్నమ్మాయి మాయా ప్రోగ్రాం జరిగింది. సో ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా ఆనందించడమే కాకుండా అందరూ బ్లెస్ చేసి వెళ్ళారు. అలానే ఈ ప్రోగ్రాం చూసిన వాళ్ళు కూడా అమ్మాయినే కాకుండా మా అమ్మాయి మా అమ్మాయినే కాకుండా ఇలా ఇష్టం ఉన్న ప్రతి వాళ్ళని ప్రోత్సహించి ఆశీర్వదించాలని కోరుతున్నాను. వచ్చిన చీఫ్ గెస్ట్లు సార్, మీ మనవరాల్ గారికి ఆశీర్వదించిపోయారు శ్రీధర్ బాబు గారు అండి, ఇంకా వేరే చీఫ్ గెస్ట్లు ఆయన సంగతి నాకు నేనే మాట్లాడలేదు. సార్, ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది మనవరాల్ గారు? 10 years. ఇంకా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తున్నారు సార్? ఎడ్యుకేషన్ కంటిన్యూ. ఇప్పుడు ఏ క్లాస్? ఇప్పుడు 10th క్లాస్. 12th క్లాస్ అయిపోయింది. డిగ్రీకి స్టేట్స్ వెళ్తుంది. షీ గాట్ సీట్ ఇన్ ది బెస్ట్ యూనివర్సిటీ. తను కోరుకున్న బెస్ట్ యూనివర్సిటీలో దొరికింది, తను కోరుకున్న బ్రాంచ్లో వచ్చింది. సూపర్, కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.